అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 60వ భాగం. రచయిత తనుష రెడ్డి గారు. ఇద్దరికి మధ్యలో కూర్చున్న బామ్మ మీ ఇద్దరి మధ్య అంతా బాగుంది కదా అని అడుగుతుంది. ఆర్షి సమాధానం సిగ్గుతో కూడిన నవ్వు కాగా బామ్మ మనసు తేలిక పడుతుంది. అర్జున్ తాతయ్యతో ఊరి విశేషాలు మాట్లాడుతుంటాడు. ఇంతలో కౌశిక్ మధు కూడా ఫ్రెష్ అయ్యి జాయిన్ అయితే వసు బామ్మ జర్నీ వల్ల కాలు పీకుతూ ఉంటే రెస్ట్ తీసుకుంటుంది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా గ్యాదర్ అయ్యి కబుర్లతో కాలక్షేపం చేస్తూ లంచ్కి కూర్చుంటారు. రకరకాల వెజ్ డిషెస్తో అచ్చ తెలుగు పిండి వంటలతో డైనింగ్ టేబుల్ నిండిపోగా సులోచన ఆరుషి వడ్డిస్తుంటారు. పనివాళ్ళు ఉన్నారు. మీరు మీ భర్తల పక్కన కూర్చోండని వెంకటరామయ్య గారు అంటే కూర్చుంటారు. అర్జున్కి స్వీట్స్ ఇష్టం ఉండవు. ఆరుషికి స్వీట్స్ అంటే ప్రాణం కాబట్టి లంచ్ స్కిప్ చేసి ఓన్లీ స్వీట్స్ మాత్రమే తింటుంది. అన్ని స్వీట్స్ ఒకేసారి తినకూడదని అర్జున్ అంటున్నా కూడా వినకుండా లడ్డూలన్నీ పొట్టలోకి తోస్తుంటున్నారు. అది చూసి స్వీట్స్ ఎక్కడికి పోవులేవే ముందు లంచ్ చేయని అర్జున్ కసురుతాడు. పక్కనున్న కౌశి ఏంట్రా నీ మొగుడు కసురుతున్నాడు, ఒకసారి మీ ఆయన నోరు కూడా తీపి చేయి, యాంగ్రీ మూడ్ పోయి స్వీట్ మూడ్లోకి వచ్చేస్తాడని అర్జున్ మీద పాత పగకి కుట్ర లేపుతాడు కౌశిక్. కరెక్ట్ అన్నయ్య అని తను అన్నమాటని జవదాటకుండా చెల్లిగా ప్లేట్లో లడ్డు ముద్దని అర్జున్ నోట్లో కుక్కుతుంది. మింగలేక కక్కలేక ఆరుషి వైపు అర్జున్ కోపంగా చూస్తే చిన్నగా నవ్వి కళ్ళు టపటప కొడుతుంది. ఇద్దరినీ చూసి గట్టిగా నవ్వితే కష్టంగా తినేసి వాటర్ని తాగి కావాలని చేస్తున్నావు కదా అని చిన్నగా ఎవరికి వినపడకుండా అడుగుతాడు. డౌటా అన్నట్లు ఒక కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి గులాబ్ జామ్ని బౌల్లోకి వేసుకొని అన్నయ్య నువ్వు తిను అంటూ కౌశి నోటికి అందిస్తుంది. అది చూసిన అర్జున్ కళ్ళు కోపంతో చిన్నవైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ రేపటి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈవినింగ్ అయ్యేసరికి మధుప్రియ ఆరుషి బయట కాంపౌండ్లో గ్రాస్ మీద నడుస్తూ అందనంత ఎత్తున ఉన్న జామకాయల్ని చూసి తెంపడానికి ట్రయల్స్ చేస్తారు. నేనున్నాను కదా అని కౌశి రొమ్ము విచ్చుకుంటూ ముందుకు వస్తే అన్నయ్య నీకు చెట్లు ఎక్కడం కూడా వచ్చా అని అడుగుతుంది. అదేమైనా బ్రహ్మ విద్య రాకపోవడానికి అని కౌశిక్ అంటే కింద పడితే నీ పరువుతో పాటు నా కాబోయే మొగుడు పరువు కూడా పోతుంది కౌశి అని అంటుంది ప్రియ దిప్పుతూ. ప్రియ పుసుక్కున నవ్వేస్తే మధుని చూసి వదిన మా అన్నను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, మా అన్నయ్య నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని అంటుంది. ఆరుషి కౌశిక్ మాటలకు రెచ్చిపోయి చెట్టు ఎక్కి పండ్లు తెంపి అమ్మాయిలకు ఇస్తాడు. దాంతో మురిసిపోయిన ఆరుషి చూసావా మా అన్నయ్యని అన్నట్లు మధుకి ఒక లుక్కిచ్చి ఇంకా చాలా కిందకి రా అన్నయ్య అని అంటుంది. ఎక్కడ అయితే ఎక్కాడు కానీ దిగడం రాక అంత ఎత్తు నుండి దిగలేక బ్యాలెన్స్ తప్పి కింద పడతాడు. పని వాళ్ళతో సహా మధు ప్రియ కింద పడి మరీ నవ్వుతుంటే అరుకి నవ్వు వస్తున్న ఒకగానొక అన్న ఫీల్ అవుతాడని గంటు పెట్టుకున్న మొహాన్ని చూసి అన్నయ్య దెబ్బలు తగిలాయి అంటూ పైకి లేపుతుంది. నడుము ఒక రేంజ్లో కాలు ఒక రేంజ్లో నొప్పి పెడుతుంటే వసై ఒక పక్క అర్ధమొగుడు కింద పడితే అడ్డంగా కింద పడి మరీ రాక్షసులు నవ్వుతావా అంటూ మధు మీదకు పోతాడు. నీకు నీ తింగర్ చెల్లికి ఏడవడం అయితే దెబ్బటం తప్ప ఇంకేమీ రాదా అంటూ అప్పటి వరకు బాల్కనీల నుండి సీన్ మొత్తం చూసిన అర్జున్ స్టైల్గా జీన్స్ పాకెట్స్లో చేతులుంచుకొని అంటాడు. అంటే నేను రోజు ఏడుస్తూ నిన్ను దెప్పుతున్నానా అని అంటుంది అర్జున్ తోటి. అలా ఫైర్ అయిపోతే అదే కదా వాడు అంటున్నది తింగర్ చెల్లి, నీ మీద ప్రేమ బావకి రోజు రోజుకి డాలర్ ముందు రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోతోందిరా అని కావాలని వాళ్ళిద్దరి మధ్య పెట్రోల్ని పోస్తాడు కౌశిక్. రే అంటూ అర్జున్ కోపంగా చూసేసరికి ఇలా భయపెట్టే కదా నన్ను నా పిచ్చి చెల్లిని తొక్కేస్తున్నావు నువ్వు పదరా అని ఆరుషి హెల్ప్తో రూమ్లోకి వెళ్ళిపోతాడు కౌశిక్. వీడు ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తున్నాడు మధు, చూసుకో కొంచెం అని మధుకి ఇండైరెక్ట్గా కుమ్ము అని చెప్పి తను కూడా లోపలికి నడుస్తాడు. అన్నకి సేవలు చేసి బయటకు వచ్చి హాల్లోనే ఉన్న అర్జున్ని చూసి అని మూతి ముఖం తిప్పి మామయ్య మనం బయటకు వెళ్దాం పదండి అంటూ విశ్వనాథ్ గారు చేయి పట్టుకొని అర్జున్ ముందు మూతి తిప్పి ఆ తర్వాత ఇంకేదో తిప్పుకుంటూ బయటకు నడుస్తుంది. తిప్పుకుంటూ వెళ్తున్న అరుణ్ని చూసి రూమ్కి రావే అప్పుడు చెప్తానని ఆఫీస్లో లేని కారణంగా మేనేజర్కి కాల్ చేసి ఎవరి వర్క్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి చిన్నప్పుడు సులోచన అన్నం తినిపించే పెద్ద ఉయ్యాల ఉండే టెర్రస్ మీదకి ఎక్కుతాడు. మారిన ఊరు ఇల్లు అన్నీ చూస్తున్న అర్జున్కి దూరంగా కాలు గట్టు మీద నవ్వుతూ నడుస్తున్న మామ కోడలు కనిపించి గడ్డం కింద చేయి పెట్టుకొని మేడిచ్చిన కాఫీ సిప్ చేస్తూ చూస్తుంటాడు. తాతయ్య కూలీలను పెట్టి పండిస్తున్న పంటలను తోటలను చూపిస్తూ కనిపించే మేర మొత్తం కూడా మనదేయారు అని విశ్వనాథ్ అంటే మావయ్య మీరేమీ అనుకోను అంటే ఒకటి అడగనా అని నడుస్తూ అడుగుతుంది. అడుగు తల్లి అని విశ్వనాథ్ అంటే మరేమో ఎంత ఆస్తిని అమ్మమ్మని తాతయ్యని వదిలేసి మీరు ఫారిన్ ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతుంది. నాకు నాన్నగారి ఆస్తి మీద హక్కు కంటే కూడా మీ సొంతంగా తెచ్చుకునే గుర్తింపే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది అందుకే కష్టపడ్డానని విశ్వనాథ్ గారు అంటారు. అర్జున్ కూడా
మీలాగే కదా మావయ్య అని అరు అంటే, వాడు నా కొడుకని చెప్పుకోవడం కన్నా నేను వాడికి తండ్రిని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుందని విశ్వనాథ్ అంటాడు. నవ్వి ఇంకేవో మాటలు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు 2 గంటలకు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారని సులోచన అడిగితే, నేను మామయ్య అలా చల్లగాలి పీల్చుకొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగేసి వస్తున్నాం అత్తయ్య అని అరు అంటుంది. మూతి నల్లగా పెట్టుకున్న సులోచన చూసి, ఏంటి సులోచన, నిన్ను తీసుకెళ్ళలేదని ఫీల్ అవుతున్నావా అని విశ్వనాథ్ అడుగుతాడు. ఆ మాటలకి మాకంత అదృష్టం లేదులేండి అని మూతిని తిప్పేసి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసము స్నాక్స్ తీసుకొని వస్తుంది సులోచన. ఇటు ఆరుషి మామగారితో మాటల్లో పడిపోయి ఎక్కువగా నడవటం వల్ల అలవాటు లేక కాళ్ళు నొప్పులు పుడతాయి ఆమెకు. అలసటగా రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయి అరికాలుని ఎర్రగా అయిపోయేసరికి అవి చూసుకొని, ఇంత సెన్సిటివ్గా నేను ఆలోచిస్తూ నీ బాడీ కూడా చాలా సెన్సిటివ్ అని అర్జున్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. అలాగే బెడ్ మీద పడుకుంటుంది అరు. చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ నెమరు వేసుకొని అర్ధగంటకి రూమ్కి వస్తాడు ఆర్షి. బెడ్ మీద అడ్డంగా పడిపోయిన ఆర్షిని చూసి కనుబొమ్మలు ముడేసి దగ్గరికి వచ్చి లేపాలనిపించక మొబైల్కి ఛార్జర్ కనెక్ట్ చేసి వెళ్తుంటే తెల్లటి పాదాలు ఎర్రగా కమిలిపోవటం అర్జున్ కళ్ళల్లో చిక్కి దగ్గరికి వచ్చి కింద వరకున్న చీరని కొంచెం పైకెత్తి చూస్తాడు. ఎర్రగా కందిపోయిన పాదాలని ఒడిలోకి తీసుకొని ఆరుషి హ్యాండ్ బ్యాగ్ నుండి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసి చిన్నగా నొక్కుతాడు. చల్లగా తాకిన స్పర్శకు మెలకు వచ్చిన ఆర్షి తన కాళ్ళని ఒడిలో పెట్టుకుని నొక్కుతున్న అర్జున్ కనిపించి, అజ్జు ఏం చేస్తున్నావని కాలు తీసుకోవాలని చూస్తుంది. తీసుకొని ఇవ్వకుండా సీరియస్గా చూస్తూ, ఊరంతా కాలినడక మీద పర్యటించి వచ్చావా అని అడుగుతాడు. అది మామయ్యతో కలిసి సరదాగా అలా కొంచెం సేపటికి వచ్చేద్దామని అనుకున్నాను, కానీ మామయ్య ఆయన చిన్నప్పుడు చదువుకునే స్కూల్స్, తోటలు అన్నీ కూడా చూపిస్తూ ఆ విశేషాలన్నీ చెప్తూ ఉంటే కాదనలేక అలాగే నడిచాను అజ్జు. అప్పుడు నొప్పిగా అనిపించలేదు, కానీ ఇప్పుడు నొప్పిగా ఉందని ఇన్నోసెంట్గా చెప్తుంది ఆరుషి సీరియస్గా. ఆమెనే చూస్తూ, రెస్ట్ తీసుకో ఇప్పుడే వస్తానని కిందకి వెళ్ళి, డాడ్ నువ్వు ఆరుషి ఎంత దూరం నడిచారని ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తాడు అర్జున్. అది అని ఆలోచిస్తూ, బేబీ 2 to 3 కిలోమీటర్స్ అనుకుంటానని చెప్పి కొడుకు అగ్నివర్షం కురిపిస్తున్న కళ్ళకి బలై, ఏమైంది అర్జున్ అని సులోచన అడుగుతుంది. అరువు కాలు ఎర్రగా కందిపోయి నొప్పులతో పడుకుందని అర్జున్ అంటాడు. అయ్యో సారీ అర్జున్, నేను మాటల్లో పడి ఎంత దూరం నడిచావనేది కూడా చూసుకోలేదని డాక్టర్కి కాల్ చేస్తానని విశ్వనాథ్ అంటాడు. అవసరం లేదు డాడ్, మామ్ ఇప్పుడే వస్తానని కార్ కీస్ తీసుకొని పక్క ఊరికి వెళ్ళి ట్యాబ్లెట్స్, ఒక పెద్ద ఫ్యామిలీ డబ్బా ఐస్ క్రీమ్, ఇంకా తనకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని ఇంటికి 10 నిమిషాలు వస్తాడు. ఈలోపు సులోచన వెన్న రాస్తూ ఉంటుంది. వద్దత్తయ్య నాకేం కాలేదు, అలవాట్లేక అయ్యాయి అంతే, దీనికే మీరు మీ అబ్బాయి ఇదైపోతున్నారని ఆర్షి అంటుంది. అలవాటు లేక కాదే, తిక్క పనులు చేసి ఇలా తెచ్చుకున్నావని మామ్ నేను చూసుకుంటాను వెళ్ళు అని సులోచనని పంపించి వేసి పాలు తాగించి ట్యాబ్లెట్స్ని ఆమె చేతికిస్తాడు. ట్యాబ్లెట్స్ వేసుకుని పక్కన కూర్చున్న అర్జున్ వల్ల సెటిల్ అవుతూ ఆరుషి ఐస్ క్రీమ్ తన చేతిలో పెడితే అది తీసుకొని నా కోసమేనా అని అంటూ ఎగ్జైట్ అయిపోతూ ఒక స్పూన్ తీసుకొని, మరి కోల్డ్ చేస్తే తిట్టవుగా అని ఆరుషి అంటే, లేదులే అని తినమని చెప్పి మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటుంటే ఆర్షి స్పూన్ తీసుకొని అర్జున్ నోటి ముందు పెడుతుంది. వద్దు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, జస్ట్ కొంచెం తింటే ఏమవుతుందని అర్జున్కి తినిపించి ఇంకా చాలని బాక్స్ పక్కన పెట్టేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే అర్జున్ మెడని ఖర్చుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. బేబీ నువ్వు ఇలాగే పడుకుంటావే, డిన్నర్ చేసి ఆ శారీ చేంజ్ చేసుకొని పడుకో అని అర్జున్ అంటే, నాకు నిద్ర రావట్లేదని అర్జున్ షర్ట్స్ బటన్ పీకుతూ 10 నిమిషాలు నిద్రపోతుంది. అరు నుండి మాటలు రాకపోయేసరికి తిరిగి చూస్తాడు అర్జున్. నిద్రపోయిన ఆరుషిని చూసి చెప్తే వినదని బెడ్ మీద పడుకోబెట్టి డిన్నర్ టైంకి లేపి తనే తినిపించి పడుకోమని చెప్పి ఆ పక్కనే చేరతాడు. ఎర్లీ మార్నింగే నిద్రలేచిన పెద్దలు పనివాళ్ళు హడావిడిగా పనులు చేస్తూ ఉంటారు. బామ్మ దగ్గర నుండి ఆరుషిని రెడీ చేస్తే అర్జున్ వైట్ షర్ట్ వైట్ పంచితో రెడీ అయ్యి స్టీవ్తో కాల్ మాట్లాడుతుంటాడు. అర్జున్ కొనిపెట్టిన చీర డైమండ్ సెట్తో ఒంటి నిండా నగలతో నడుము వరకున్న జడా విత్ మల్లెపూలతో మెరిసిపోతూ కిందకి వస్తుంది ఆరుషి. హాల్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆరుషిని చూసి రెప్ప వేయరు. ఒంటి నిండా నగలతో బంగారు వన్నె ఛాయ్తో లక్ష్మీదేవిలా ఉన్న ఆరుషిని చూసి ప్రియా, మధు అక్క యువర్ లుకింగ్ సో స్టన్నింగ్ అని, వదిన సో బ్యూటిఫుల్ అని కితాబిస్తారు. కాల్ మాట్లాడి లోపలికి వస్తున్న అర్జున్ ఆరుషిని చూసి, అలాగే అక్కడే నిలబడిపోతే కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా అక్కడే నిలబడితే ఎలా బావగారు అని ప్రియా అంటే, నాకు కావాల్సిన కాంప్లిమెంట్ ఎప్పుడో దొరికిందని పదండి వెళ్దామని ఆరుషి అర్జున్ని చూసి బ్లష్ అవుతూ అంటుంది. బావా ఇంకా ఏమీ చెప్పలేదు కదా అక్క, మరి నీకెలా తెలిసిందని ప్రియా అడిగితే, అన్నీ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు ప్రియ అని నవ్వుతూ అర్జున్ ముందే కార్ దగ్గరికి నడుస్తుంది. నవ్వి ఆమె వెనకాల నడుస్తూ ఆర్షి కోసం డోర్ ఓపెన్ చేస్తాడు. అందరి ముందు ఈ సేవలు నాకు చేయాల్సిన అవసరం లేదజ్జు, చూసేవాళ్ళు భారీచాటు భర్త అని బిరుదుని ఇస్తారని ఎక్కి కూర్చుంటుంది. కొంగుని
ఆరుషి ఒళ్ళో పెడుతూ నా భార్య నన్ను అలా మార్చేసిందని మరి ఏం చేయను అంటూ డ్రైవింగ్కి కూర్చుంటే అందరూ కూర్చున్నాక 2 కార్లు గుడి ముందు ఆగుతాయి. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య 5 ఎకరాల విస్తీర్ణంతో కట్టుబడిన శివాలయం వెనక ముందు కలిసి 2 ద్వారాలు ఉంటాయి. ఆల్రెడీ విశ్వనాథ్ తాతయ్య గారు గుడికి ముందే చేరుకొని మిగతా వాళ్ళని అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ ఉంటారు. శివ పార్వతుల్లా కలిసి నడుచు వస్తున్న అర్జున్ ఆరుషి జంటని ఊర్లో సర్పంచ్ నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే శాస్త్రి గారు శివయ్య నువ్వు కలిపిన విడదీయకని హోమం ముందు కూర్చుంటారు. బామ్మ ఎంతగానో ఎదురు చూసిన రోజు కానీ ఆనందం కంటే కూడా ఆమె మనసులో భయమే ఎక్కువగా ఉంటుంది. అందరూ కూర్చొని చూస్తూ ఉంటే శ్రద్ధగా శాస్త్రి గారు పూజ జరిపిస్తారు. 2 గంటల పాటు పూజలు జరిపించి బ్రహ్మముహూర్తంలో లింగం రూపంలో ఉన్న శివయ్యకు ప్రాణప్రతిష్ఠ చేసి మొదటి హారతి ఇద్దరు దంపతుల మీదుగా జరిపిస్తారు. కుంకుమ అందుకొని ఆరుషి పాపిట్లో దిద్దితే ఆరుషి అర్జున్ కాళ్ళకి నమస్కారం చేసుకుంటే అక్షింతలు చల్లి సైడ్కి నిలబడతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్వామిని దర్శించుకొని తృప్తిగా బయటికి నడుస్తారు. అప్పటికే టైము 2 అవుతూ ఉంటే మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్న అర్జున్ ఆరుషి బామ్మ ఇంటికి పంపించి గుడిలో ఇద్దరి పేరున అన్నదానం వస్త్రదానం చేస్తుంది. స్టీవ్ని అక్కడే గుడి దగ్గరే ఉంచి ఇంటికి చేరుకుని అర్జున్ ఆరుషి చేరుకుంటారు. తెల్లవారుజామున లేవడం వల్ల అందులోనూ తలస్నానం వల్ల నిద్ర ముంచుకొని వస్తుంటే అర్జున్ చేతి తినిపించుకొని ఆమె తిని గదికి వెళ్తుంది. వెనక వెళ్ళిన అర్జున్ని చూసి వెనక నుండి హక్ చేసుకుంటూ ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అర్జు, వైట్ షర్ట్ నీకు సూపర్గా ఉంటుందని అరు అంటుంది. అయినో ముందు నీ అవతారం తీసేసి పడుకో, కళ్ళు చాలా రెడ్గా ఉన్నాయని అంటాడు. హెల్ప్ చేయని ముందుకు వస్తే ఒక్కొక్క నగ తీసి శారీ పిన్స్ కూడా తీసి చేతిలో పెట్టి ఇంకా పో అని అర్జున్ అంటాడు. అన్నీ జాగ్రత్తగా లాకర్లో పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్డెక్కి కళ్ళు మూసుకోగానే నిద్ర ఆవహిస్తుంది. ఇటు అర్జున్ కౌశి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ త్వరగా హైదరాబాద్కి వెళ్ళాలని అనుకుంటాడు. ఎవరికో కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడి తిరిగి బెడ్ దగ్గరికి వస్తాడు. పడుకున్న ఆరుషిని చూసి ముఖం ప్రశాంతంగా మారితే మొబైల్ సైలెంట్లో పెట్టి ఆమె నడుమును చుట్టేసి కళ్ళు మూసుకుంటాడు. నిద్రొస్తోంది అర్జు, డిస్టర్బ్ చేయకని అరు నిద్రలో గొనికితే ఇప్పుడు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేశారే, సైలెంట్గా పడుకో అని దగ్గరికి పొదుముకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ సార్ వర్క్లో బిజీ అయిపోతే ఆరుషి లేట్గా లేచి కిందకి వెళ్ళి వంటలు చేస్తున్న బామ్మకి సులోచనకి హెల్ప్ చేస్తూ కూర్చుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అందరూ లంచ్ చేస్తూ ఉంటే నాన్నమ్మ టుమారో మేము హైదరాబాద్ వెళ్ళాలని అర్జున్ అంటే ఆరుషితో పాటు అందరూ షాక్ అయి చూస్తుంటే తాతయ్య అదేంటి అర్జున్ మీరు వచ్చి 2 రోజులే అవుతుంది కదరా, అప్పుడే వెళ్ళడం ఏంటని అడుగుతాడు. లేదు తాతయ్య నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది మధ్యలోనే వదిలేసి వచ్చాను, వెళ్ళాలి, మామ్ అండ్ డాడ్ ఉంటారు కౌశి అని కౌశిక్ వైపు చూస్తే అతనికి ఈ విషయం తెలుసు కాబట్టి నేను మధు కూడా వస్తాం అర్జున్ అని అంటాడు. అత్తయ్య ప్రియాకి ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని అర్జున్ అంటాడు. అల్లుడు మాట జవతాటని అత్తగా సరే అని అర్జున్ బాబు మేము ఉంటాం మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని ఉమా అంటుంది. అర్జున్తో చాలా రోజుల తర్వాత వర్క్కి దూరంగా గడిపే సమయం దొరికిందని ఆనందపడిన ఆరుషికి నిరాశ నిస్పృహలు ఎదురవుతుంది. మౌనంగా తినేసి రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటే 10 నిమిషాలకి వచ్చిన అర్జున్ ఆరుషిని చూసి పక్కన కూర్చొని చెయ్యి తీసుకొని ఫీల్ అవుతున్నామని అడుగుతాడు. లేదు కానీ సడన్గా ఏంటి అని అరు అడిగితే చెప్పాను కదా వర్క్ అని అంటాడు అర్జున్. మౌనంగా అర్జున్ వైపు చూసే నైట్ లగేజ్ ప్యాక్ చేస్తానని బెడ్ మీద లేచి కిందకు వస్తుంది. నోరు అబద్ధం చెప్తున్నా ఆమె కళ్ళు నిజం చెప్తూ ఉంటే సారీ బేబీ అని మనసులో అనుకొని కుదురుగా ఉండలేక తను కూడా కిందకి వస్తాడు. ఈవినింగ్ వరకు పెద్దలు పిల్లలు మాటలతో బిజీ అయిపోతే నాన్న అర్జున్ మనం ఒకసారి శ్రీశైలం వెళ్ళాలి అని బామ్మ అంటుంది. సడన్గా ఇప్పుడేంటి నాన్నమ్మ అని అర్జున్ అడిగితే శాస్త్రి హోమం నిర్వహించాలని చెప్పాడు. కాదనుకు నాన్న, ఈ ఒక్కసారికి రేపొక్కరోజు నీ పనిని వాయిదా వేసుకో, తిరిగి వచ్చాక నువ్వు నీ భార్య హైదరాబాద్ వెళ్ళండని అంటుంది బామ్మ. ఆమె మనసును నొప్పించిన అర్జున్ సరే నాన్నమ్మ అని పైకి లేస్తాడు. విశ్వనితో కొంచెం మాట్లాడాలి గదికి రా అని బామ్మ వెళ్తే ఆమె వెనకాలే వెళ్ళిన విశ్వనాథ్ అమ్మ సడన్గా శ్రీశైలం ఏంటి, ఏమైనా సమస్యనని అడుగుతాడు. అలాంటిదే విశ్వ, నేను చెప్పేది జాగ్రత్తగా విను, అర్జున్కి ప్రాణగండం ఉందని శాస్త్రి చెప్పాడు, అందుకే మృత్యుంజయ హోమం జరిపించడానికి శ్రీశైలం వెళ్తున్న ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలని బామ్మ అంటుంది. అక్కడే మంచం మీద కూలబడ్డ విశ్వనాథ్ నీకుంటంత ధైర్యం నాకు లేదమ్మా, అంతా తెలిసి కూడా నీలా నిబ్బరంగా ఉండటానికి అని వణుకుతున్న స్వరంతో అంటాడు. ఇద్దరినీ కలిపిన శివయ్యే నా కుటుంబానికి అన్యాయం చేయడు. విశ్వ ధైర్యంగా ఉండు, రేపు చీకటి ఉండగానే బయలుదేరాలి, ఆ ఏర్పాట్లు చూడమని సాయంత్రం ఒకసారి ఆరుషిని శాస్త్రి దగ్గరికి తీసుకుని వెళ్ళాలని అనుకుంటుంది బామ్మ. గార్డెన్లో తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్న అరుని చూసి బామ్మ ఆరుషి అని పిలుస్తుంది. చెప్పండి అమ్మమ్మ అని అరు అంటే ఏం చేస్తున్నావే ఇక్కడ అని బామ్మ అడుగుతుంది.
ఏంటో నాకు కూడా తెలియడం లేదు అమ్మమ్మ. నాకెందుకో మనసులో ఏదో తెలియని అలజడి, భయం, కంగారుగా ఉంది అని అంటుంది ఆరుషి గొంతులోనే బాధని ఆపేసి. ఏమీ అవ్వదులే, వెళ్ళి రెడీ అయ్యిరా, శాస్త్రి ఇంటికి వెళ్ళేసొద్దామని అంటుంది బామ్మ. అని అర్జున్ కోసం చూసిన తనకి పడుకొని ఉండటం వల్ల డిస్టర్బ్ చేయకుండా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి బామ్మతో కలిసి కాలినడక మీదనే శాస్త్రి గారింటికి వెళ్తుంది. ధ్యానంలో ఉన్న శాస్త్రి గారు బామ్మగారు వచ్చిందని తెలుసుకొని లోపలికి పిలుస్తారు. ఆరు శాస్త్రి గారి పాదాలకు నమస్కారం చేస్తే దీర్ఘ సుమంగళి భవాన్ని దీవిస్తారు. ఆర్షి ముఖం చూసి నవ్వి, జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండే తల్లి, అపాయం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలుసని నిర్మలాదేవి బామ్మ వైపు చూస్తాడు. ఆర్షిను కాసేపు బయట ఉండమని బామ్మ అంటే సరే అమ్మమ్మ అని బయటికి వెళ్తుంది. శాస్త్రి అని బామ్మ అంటే నీ మనవరాలి గుండె ప్రమాదం నీ మనవడికి పొంచి ఉందమ్మా, అలా అనుకు శాస్త్రి. నా వంశం ఇక్కడితో అంతం కాకూడదు, వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు, హోమానికి అన్ని సిద్ధం చేయించు, వేకువజామునే బయలుదేరాలని చెప్పి బామ్మ బయటకు కదులుతుంది. ఏమైంది అమ్మమ్మ, నీ ఫేస్ ఎందుకు అలా డల్గా ఉందని అరు అడిగితే, ఏమీ లేదు, ఇంటికి వెళ్దాం పదా, ఊరిలో కళ్ళు మంచివి కాదు, నీకు దిష్టి తగులుతుందని ఆర్షిని వెంట పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తుంది బామ్మ. వాళ్ళు ఇంటికి చేరుకునే లోపుగానే తెలిసిన బంధువులు దారి పొడవునా మాట్లాడుతూ ఉంటే వయసులో ఉన్న అమ్మాయిలు మాకెందుకు కూడా ఇంత అందం ఇవ్వలేదని అరువుని చూసి కుళ్ళుకుంటారు. అలా ఇంటికి వెళ్తే 10 నిమిషాల ప్రయాణాన్ని గంటగా మారుస్తారు. నిద్ర లేచిన అర్జున్ కిందకి వస్తూ అరు అని పిలిస్తే ఉమా కాఫీ కప్తో కిచెన్లో నుండి బయటకు వస్తూ అరు పిన్నిగారితో కలిసి బయటికి వెళ్ళింది అర్జున్ బాబు అంటూ కప్ చేతికిస్తుంది. ఆల్మోస్ట్ టైం 7 దాటుతుంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని కప్ అందుకొని సిప్ చేస్తూ అర్జున్ అడిగితే, తెలియదు అర్జున్ బాబు, నేను చూసేసరికి ఇద్దరు వెళ్ళిపోయారని అంటుంది ఉమా. మొబైల్ నుండి కాల్ చేసిన అర్జున్కి అది గదిలో మోగడం వల్ల మొబైల్ రూమ్లోనే మర్చిపోయి వెళ్ళిందని అర్థం చేసుకుందంటూ అరువు కోసం బయటకు వస్తాడు. గేట్ వరకు వచ్చిన అతనికి పాలిపోయి పీక్కుపోయిన ముఖంతో అరువు బామ్మ చేయి పట్టుకొని భారంగా రావటం కనిపించి కనుబొమ్మలు ముడిపడతాయి. అతన్ని చూసి అరువు గేట్ దగ్గర ఆగితే నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళారని ఆర్షిని సీరియస్గా చూస్తూనే అడుగుతాడు. శాస్త్రి ఇంటికి అర్జున్ ఒకసారి కలిస్తే మంచిదని నేనే తీసుకొని వెళ్ళానని అంటుంది బామ్మ. మరి తన ఫేస్ ఎందుకు అలా అయ్యిందని అర్జున్ అడుగుతుండగానే అక్కడే మధ్యాహ్నం తిన్నది అరగక కక్కేస్తుంది. అరు వాట్ హ్యాపెండ్ అని అంటూ భుజం చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకొని అడుగుతాడు అర్జున్. ఏమో తెలియదు అర్జున్, కడుపులో ఏదోలాగా ఉందని ఆర్షి అంటే బామ్మ వైపు కసాబిసా చూస్తూ ఇంకోసారి దీన్ని చచ్చిన ఊరికి తీసుకొని రా నాన్నమ్మ, ఇప్పుడు దీన్ని నడిపించుకుంటూ వెళ్ళి ఊర్లో తిప్పడం అవసరమా అని అంటూ పని వాళ్ళందరి ముందే ఆర్షి నిమిషాలతో ఎత్తుకొని తన రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేనేం చేశానని కారం తిన్న కోతిలో వీడు నా మీదకి ఎగురుతున్నాడు అనుకొని బామ్మ కూడా లోపలికి నడుస్తుంది. కోడల్ని ఎత్తుకొని వస్తున్న కొడుకుని చూసి ఏమైంది అర్జున్ అని సులోచన అడిగితే, నీ అత్తయ్యని అడుగు అని కోపంగా చెప్పి రూమ్కి తీసుకొని వెళ్ళి బెడ్ మీదకి వదిలి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే, ఎందుకు వెళ్ళావు, నేనంటే నీకు ఈ మధ్య బాగా అలసైపోయింది, అస్సలు భయం లేదు కదా అని అర్జున్ కోపంగా అంటాడు. నువ్వు పడుకున్నావు అజ్జు, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక త్వరగా వచ్చేద్దామనే వెళ్ళాను, కానీ తిరిగి వస్తున్న దారిలో అమ్మమ్మకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ మాట్లాడుతూ ఉండగా ఇంత లేట్ అయిందని ఇన్నోసెంట్గా అంటుంది ఆర్షి. అర్జున్ని చూసిన చూపుకి ఆర్షి బెదిరిపోతూ సారీ అని తలదించుకుంటే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అర్జున్ అంటే బామ్మ ఏమీ కాలేదు లేరా మనవడా, ఊర్లో కళ్ళుపడి దిష్టి తగిలిందని లోపలికి వచ్చి ఆమెకి దిష్టి తీసి డిన్నర్ పైకి పంపిస్తాను తినమని కిందకి వెళ్ళిపోతుంది బామ్మ. కథ కొనసాగుతుంది. నిజంగా శాస్త్రి చెప్పినట్టు అర్జున్కి ప్రాణగండం పొంచి ఉందా, అది కూడా ఆరుషి వల్లేనా, ఆరుషి ఒంట్లో ఎందుకు బాగోలేదు, ఏం జరిగింది, మీకేమైనా తెలిస్తే గెస్ట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.